సిద్దిపేట మోహినిపుర శ్రీ వెంకటేశ్వర దేవాలయ కమిటీలో 13 మంది డైరెక్టర్లను నియమించినట్లు సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ తెలిపారు. సిద్దిపేట వెంకటేశ్వర దేవాలయ డైరెక్టర్లుగా నియమితులైన 13 మంది డైరెక్టర్లు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన డైరెక్టర్లను శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంకు ఈరోజు నూతన డైరెక్టర్లను నియమించడం జరిగింది, 13 మందిని. ఈ నియామకానికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి కొండా సురేఖ గారికి, జిల్లా మంత్రులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నూతనగా నియమమైన 13 మంది డైరెక్టర్లకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైనది, చాలా ప్రకృతి చెందింది కూడా. ఇది ఈ వెంకటేశ్వర స్వామికి మన 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం ఏర్పాట్లు కూడా కొత్తగా నియామకమైన డైరెక్టర్లందరూ భాగస్వాములై భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు కూడా రాబోతూ ఉన్నారు. అలాగే చిన్నజీఆర్ స్వామి గారు కూడా రాబోతూ ఉన్నారు. కాబట్టి డైరెక్టర్లందరూ కూడా ప్రతి ఒక్కరు భక్తులకు ఎలాంటి అసంఖ్య కార్యక్రమాలు జరగకుండా అన్ని ఏర్పాట్లతో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలను ఏర్పాట్లకు పోలీస్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, అన్ని డిపార్ట్మెంట్ మున్సిపల్ శాఖ వారితో కూడా అందరితోని మాట్లాడి ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుకోవడానికి మేము డైరెక్టర్లు అందరూ భాగస్వాములే, ఈవో గారు కూడా అందరూ భాగస్వాములే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.